మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. వెల్కమ్ టు తెలుగు 70mm గోవా ఎస్టేట్. సో ప్రజెంట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో అయితే ఉందండి. సో గోవాలో అసలు ఒక ఇల్లు కానీ ప్లాట్ కానీ ల్యాండ్ కానీ కొనాలంటే ఇక్కడ రూల్స్ ఏ విధంగా ఉంటాయి? సో అదేవిధంగా తెలుగు వాళ్ళు కూడా చాలామంది గోవాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. అందులో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా వంశీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు గోవాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్లు ఏ విధంగా ఉంటాయి, ఒక ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలంటే ప్రస్తుతం రేట్లు ఏ విధంగా ఉన్నాయి, అంటే సౌత్ గోవాకి నార్త్ గోవాకి సో వేరియేషన్ అనేది కూడా ఆయన్నే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వంశీ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందు మాకు ఈ టైం కేటాయించి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో గోవాలో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది రియల్ ఎస్టేట్ మీద మాకు. హైదరాబాద్ అంటే మాకు చాలా వరకు అక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతూనే ఉంటాయి, కానీ గోవాలో మటుకు మీతోనే స్టార్ట్ చేశాను. సో ఇక్కడ తెలుగు వాళ్ళు మీరు? అవునండి. అంటే ఇప్పుడు 30 years బ్యాక్ ఇక్కడికి వచ్చారా మీరు? అవును. ఎప్పుడు వచ్చారు మీరు గోవా? 1993లో. 93లో. ఓకే. అంటే మీరు వచ్చారా, మీ ఫ్యామిలీ వచ్చారు? ఫ్యామిలీ, మా ఫాదర్, ఓకే, అందరం వచ్చాము ఇక్కడికి. ఓకే. అండ్ సో నా ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇక్కడే గోవాలోనే జరిగాయి. బట్ యూనో ఇంట్లో తెలుగు మాట్లాడుతూ, సో ఆ తెలుగు కల్చర్ అదైతే ఇంట్లో ఎప్పటికీ ఉంది. ఓకే. సో అండ్ మా ఫాదర్ కాంట్రాక్టర్ అండ్ లేటర్ ఆన్ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఇలా వెంచర్ అయ్యారు. సో I was grown up in that environment, and even I have looking after the family business. So whatever the knowledge I have acquired, okay, so I'd be happy to share it. So ఎప్పుడు అంటే మీరు అంటే గోవాలో కాకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతకుముందు మీరు ఎక్కడ చేశారు? లేదండి, గోవాలో నుంచి. సో ఎలా ఉంది ప్రజెంట్ గోవా రియల్ ఎస్టేట్? మార్కెట్ గోవాలో అయితే ప్రస్తుతం two different kinds of market, like before 2020 and after 2020. So before 2020 Goa was always a steady market. Mana Hyderabad, Bangalore ilanti cities lo em chustamante there is appreciation because of political scenarios or some other policies. There could be depreciation as well, but Goa ala ledhu. Goa has always been steady appreciation. అలా అన్నట్టుగా మన హైదరాబాద్ అంత రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అట్ ద సేమ్ టైం డెప్రిషియేట్ అయింది, లాస్లో అయింది అని అయితే డెఫినెట్లీ లేదు. సో గోవా హ్యాస్ ఆల్వేస్ బీన్ సేఫ్, వెరీ సేఫ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇక్కడ పొలిటికల్ సినారియో లైక్ ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఎనీ అదర్ కేసెస్ ఇలాంటివి అయితే ఏముండవు, డెఫినెట్లీ ఉండవు. అదర్ స్టేట్స్ తో పోల్చుకుంటే దిస్ ఇస్ వెరీ సేఫ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ రైట్ నౌ మార్కెట్ చూస్తే మీరు 2020 తర్వాత ఇట్ హ్యాస్ బీన్ బూమింగ్. ఓకే, జస్ట్ 2020 ఆ టైంలో లాక్డౌన్ అప్పుడే కొంచెం డిప్ అయింది. అదర్వైజ్ ద మార్కెట్ హ్యాస్ బీన్ బూమింగ్ ఫ్రమ్ 2020 నుంచి ఇప్పటి వరకు. టూరిస్ట్ ఫుట్ఫాల్స్ చూస్తే గోవాలో ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్ వెరీ మచ్. అండ్ మెనీ ఆఫ్ దోస్ పీపుల్ హూ డ్యూరింగ్ కరోనా హ్యాడ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే రాదర్ దెన్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ బెంగళూరు అండ్ హైదరాబాద్, దే వాంటెడ్ టు కమ్ టు గోవా, ఎంజాయ్ ద స్టే, డూ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ రిలాక్స్. సో దెన్ దే స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ అ సెకండ్ హోమ్ ఇన్ గోవా. సో ఇలాంటి ప్రాసెస్ నుంచి వచ్చి చాలా మంది ఇన్వెస్ట్ చేస్తానికి రెడీ అయ్యారు. మీరు అన్నట్లు ఎగ్జాక్ట్లీ సెకండ్ హోమ్ గోవా పెట్టుకుంటున్నారు. రీసెంట్గా ఒక లాస్ట్ 5 to 6 years నుంచి చాలామంది అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వచ్చి గోవాలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే ఇక్కడ ఒక విల్లానో ఒక ప్లాటో ఏదో ఒకటి 1 BHK 2 BHK తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా దొరుకుతున్నాయని చెప్పి మనం విన్నాం. ఏంటి సార్ అంటే టూరిస్టులు ఎక్కువ మంది, టూరిస్టులు అని కదలే కదండి, అదర్ స్టేట్స్ నుంచి ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఏంటి? అంటే ఇక్కడ ఏంటంటే ఒకటైతే ఇట్ ఈస్ సేఫ్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేఫ్, దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే పొల్యూషన్. ఇక్కడ అంత పొల్యూషన్ మీకేమి ఉండదు. యూ హ్యావ్ బీచ్, కొంచెం ఒక 20 నిమిషాలు బండి తీసుకుని బయటకు వెళ్తే మీరు బీచ్కి వెళ్ళిపోతారు. సీనిక్ వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్స్ చాలా ఉన్నాయి. అండ్ అందరికీ గోవా ఈజ్ వన్ హాలిడే డెస్టినేషన్ ఆల్ ఓవర్ ఇండియా, ఎస్పెషలీ సౌత్ ఇండియాకి గోవా ఈజ్ వన్ హాలిడే డెస్టినేషన్. సో దే ఆల్వేస్ వాంట్ వన్ హోమ్ హియర్, ఒక ప్లేస్ టు స్టే. సంబడి వాంట్స్ ఇట్ యాజ్ అ రిటైర్మెంట్ హోమ్. సంబడి వాన్స్ ఇంకా చాలు ఈ పొల్యూషన్ అవన్నీ, హైదరాబాద్ ఇంకా బెంగళూరు ఇవన్నీ చాలు, మనం గోవా షిఫ్ట్ అయిపోదాం.
ఇక్కడ కొంచెం కాస్మో కల్చర్ ఉంటుంది. ఓకే. So nobody is much bothered about each other's business. So they can come, stay, relax, and live peacefully. So that is one major reason why people want to buy here. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎలా ఉందండి అసలు? కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మీకు ఎలా ఉంటాయంటే ఈదర్ యూ హ్యావ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఆర్ యూ హ్యావ్ స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్స్. ఓకే. So gated communities are like you have with all the amenities అన్నీ ఉంటాయి, you just have to buy and కొంచెం ప్రొసీజర్ సింపుల్గా ఉంటుంది. బట్ దెన్ ఇఫ్ యూ సీ స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్స్ విల్ ఆఫర్ యూ సేమ్ ప్రైస్కి దే విల్ ఆఫర్ యూ మోర్ ఏరియా, ఓకే. ఓకే, అండ్ మోర్ ఓనర్షిప్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ అ స్టాండ్ అలోన్. అండ్ యాజ్ యూ కంపేర్ అమ్యూనిటీస్ కోసం చూసుకుంటే గోవాలో మీకు ఆల్రెడీ జాగర్స్ పార్క్ కానీ బీచ్కి వెళ్ళి పరిగెత్తచ్చు. యూ డోంట్ నీడ్ యాక్చువల్లీ, మీకు అంత అమ్యూనిటీస్ అవసరం ఉండవు. ఓకే. స్విమ్మింగ్ పూల్ కావాలైతే కంపాల్కి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో అమ్యూనిటీస్ చూపించి తీసుకునే అంత అవసరం ఉండదు. సో మనం చక్కగా స్టాండ్ అలోన్ కానీ ఏమన్నా మంచి ఏరియా ఉన్న స్పేషియస్ అపార్ట్మెంట్ తీసుకుంటే దట్ మేక్స్ యూ గెట్ బెటర్ రిటర్న్స్ ఫ్రమ్ దెమ్. ఓకే. సో చాలా మంది తెలుగు వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారు, అంటే మీతో పాటు మరి కొంతమంది కూడా ఉన్నారు. సో చాలా పెద్ద ప్రాజెక్టులు కూడా ఇక్కడ చేపట్టారు అని చెప్పి కూడా మనం విన్నాం మేము. సరే ఏంటి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సో ఈ ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎంతమంది ఉన్నారంటే? గోవాలో తెలుగువారు చాలా మంది ఉన్నారండి. సో మనకి ఇక్కడ ఆంధ్ర సంఘం ఏర్పాటుగా కూడా ఉన్నాయి. యాజ్ ఫార్ ఎస్ మా ఆంధ్ర సంఘం పంచం గోవా వాజ్ ఎస్టాబ్లిష్ సమ్వేర్ ఇన్ 1970s. 1970s. అండ్ వాస్కో ఆంధ్ర సంఘం, పోండా ఆంధ్ర సంఘం, మడ్గాం ఆంధ్ర సంఘం, ఇలా మన ఆంధ్ర సంఘంలో చాలా ఉన్నాయి. అలా అని కర్ణాటక వాళ్ళు ఉన్నారు, కేరళ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ డైవర్స్ కల్చర్ ఒకటైతే ఉంటుంది, ఎందుకంటే అందరూ అన్ని స్టేట్స్ నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి కో ఎగ్జిస్ట్ అవుతారు. అండ్ అసగాం, ఇప్పుడు నార్త్ గోవా వైపు కూడా మన వాళ్ళు చాలామంది వెంచర్ అయ్యి ఈవెన్ మోర్జిమ్ లాంటి ఏరియాస్లో కూడా చాలామంది స్టార్ట్ చేశారు కొత్త కొత్త ప్రాజెక్ట్స్. ఓకే. సో చాలామంది అంటే అదర్ స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి ఇక్కడికి ఎక్కువ ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు? సో బేసిక్గా నార్త్ గోవా కావచ్చు, సౌత్ గోవా కావచ్చు. సో ఏంటంటే గోవా ఎప్పుడు నార్త్ గోవాని మార్కెట్ చేస్తారు. ఓకే. నార్త్ గోవా ఏదైతే ఉందో, సో దట్ ఈస్ ద ప్లేస్ ఎవరైతే తెలియని వాళ్ళు ఎక్కువగా వెళ్ళేది, టూరిస్ట్ అందరు వెళ్ళేది నార్త్ గోవాకి. సో నార్త్ గోవా అక్కడికే వెళ్తారు కాబట్టి ఆ ఏరియాస్ మాత్రమే ఎక్కువ రేట్లు ఉంటాయి. ఓకే. అండ్ ఎక్కువగా మార్కెట్ సెల్ చేసేది, ప్రొజెక్ట్ చేసేది కూడా ఆ ఏరియాస్. బట్ ఇఫ్ యూ సీ ద సెంట్రల్ గోవా ఆర్ సౌత్ గోవా విల్ ఆఫర్ యూ ఈవెన్ రిలాక్స్డ్ environment and proximity to the beach and everything at much cheaper prices. ఓకే. అంటే మీరు సజెషన్ చేసేది నార్త్కా, సౌత్కా, మిడిల్? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ బడ్జెట్. సో హౌ అండ్ వాట్ ఈస్ ఇండివిజువల్ పర్సన్స్ రిక్వైర్మెంట్. సో ఇఫ్ బడ్జెట్ మీకు కన్స్ట్రెయిన్ కాదు, బట్ యూ వాంట్ ఇట్ ఇన్ ద మెయిన్ place, heart of the city or something like that, then you'll go for North Goa, somewhere near Anjuna, Vagadur and all that side. But if you want good return of investment, if you feel you want return maybe 10 years or 15 years down the lane, Tarvata, koncham venture towards the mainland, Bicholim, Mapsa, or even Old Goa, Korlim, or even Southern Goa. ఓకే. టాప్ 10 లొకేషన్స్ అసలు గోవాలో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వస్తుందంటే మీరు ఏం చెప్తారు? Top 10 locations is difficult. So చూడండి, any land, if you are investing in a property, any land which is మీరు జస్ట్ దాని ప్రాక్సిమిటీ టు సీ చూసుకొని పర్చేస్ చేయండి. ఓకే. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. మీకు 5 minutes వాక్ అనుకోండి, then definitely 10 years down the lane you'll get good appreciation. If it is a 5 or 10 minute drive from the sea, again you'll get good location. It is somewhere inside, ante you will get at a cheaper price, but the appreciation also will be less. Okay. So always మీరు సీని పక్కన పెట్టుకొని దాని అలాంగ్ ద కోస్ట్ చూసుకుంటూ ఉంటే మంచిది రిటర్న్స్కి. ఇప్పుడు సౌత్ గోవాకి, నార్త్ గోవాకి, మిడిల్ గోవాకి సో ప్రైజెస్ వేరియేషన్ ఏముందండి? అంటే మీకు నార్త్ గోవా ఈజ్ ఆల్వేస్ హైప్డ్ అప్ అండ్ రేట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి.
అలాగే ప్రాజెక్ట్స్ కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, గేటెడ్ ఉంటాయి. అండ్ బట్ ఇఫ్ యూ సీ సెంట్రల్ అండ్ సౌత్ గోవా, అక్కడ రేట్స్ ఆర్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఓకే. and value for money. So I feel South and Central has good value for money to offer compared to North Goa. So if somebody wants to invest thinking of returns in future, then I think they should prefer South. కానీ రీసెంట్గా మనం బాగా ఒకటి వింటున్నాము, సినిమా సెలబ్రిటీస్ అంతా దాదాపు గోవాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎస్పెషల్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్, కోలీవుడ్ కూడా ఎక్కువ మంది గోవాలో, నార్త్ గోవాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో విల్లాస్ కొంటున్నారని చెప్పి విన్నాం. ఎంతవరకు నిజం అంటే పేర్లు వద్దు, సో ఎంతవరకు ఏంటనేది, అంటే వాళ్ళు ఎటు సైడ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎస్, ఇది విన్నానండి డెఫినెట్లీ. నార్త్ గోవా సైడ్ అసగాం, మోర్జిమ్, ఈ ఏరియాస్లో మన టాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఓకే. అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ చూసుకొని ఇంకా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చాలా మంది చుట్టూ వచ్చేసాయి. ఓకే. సో దిస్ హోల్ బూమ్ అలా స్టార్ట్ అయింది అనమాట. ఓకే. ఏంటి ఈ ల్యాండ్ ఎలా ఉంటుంది ఇక్కడ, అంటే ఎకరాల్లో ఉంటుంది లేకుంటే స్క్వేర్ మీటర్స్? ఇక్కడ అంతా స్క్వేర్ మీటర్స్ లోనే డీల్ చేస్తారు. సో ఎలా ఉంది సార్ రేట్లు ఇక్కడ, అంటే 1 ఎకరా అంటే ఇక్కడ ఎలా అంటే మీకు రేట్ ఒక ల్యాండ్ డిటర్మిన్ చేయాలంటే ఒకటి ముందు సివి ఉందా లేదా, సి లేకపోతే సి నుంచి ఎంత దూరం, ప్రాక్సిమిటీ ఫ్రమ్ సి. ఓకే. ఓకే. ప్రైజెస్ ఎలా ఉంటాయి డిఫరెంట్ సౌత్ గోవాకి నార్త్ గోవాకి? మీరు అన్నట్టు సికి ఎంత దూరంలో ఉందనేది కూడా మనకి మెయిన్. ఎస్. సో మనకి ల్యాండ్ నుంచి సివి ఉందా లేదా, లేకపోతే సి ఎంత దూరం మనకి, వాకబుల్ డిస్టెన్సా, లేకపోతే ఒక 10 minutes డ్రైవా, దాన్ని బట్టి ల్యాండ్ రేట్స్ ఉంటాయి. ప్లస్ అది ఏ జోన్లో ఉంది, అంటే సే సపోజ్ 60% ఎఫ్ఎస్ఐ, 80%, C1 C2, ఈ జోన్ బట్టి. సో ఈ ఫ్యాక్టర్స్ మళ్ళీ వెదర్ ఇట్ ఇస్ సెటిల్మెంట్ ల్యాండ్ ఆర్ ఆర్చర్డ్ ల్యాండ్, సో ఇవన్నీ చూసుకుంటే దీన్ని బట్టి ప్రైస్ జనరల్లీ డిటర్మిన్ అవుతుంది. ఇవన్నీ కాక నార్త్ సైడ్ ఇన్ జనరల్ ఆర్ కొంచెం ప్రైసెస్ స్టీప్ హైగా ఉంటాయి కంపేర్ టు సెంట్రల్, పర్లేదు. ఓకే. సౌత్ ఆల్సో, సౌత్ అండ్ సెంట్రల్ ఆర్ నియర్లీ అఫోర్డబుల్, కొంచెం ప్రైస్ వోంట్ బి దట్ హై. బట్ నార్త్ గోవా ఈజ్ వెరీ స్టిప్, బికాజ్ ఏమన్నా ఈవెంట్స్ ఉన్నా, పార్టీస్ ఉన్నా, ఇవన్నీ జనరల్లీ అటే జరుగుతూ ఉంటాయి. సో సెలబ్రిటీస్ కూడా చాలా మంది అటే వచ్చి వెళ్తూ ఉంటారు. సో అవన్నీ చూసుకొని అక్కడ చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఆ ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ కూడా అంతా నార్త్ గోవా అవుతూ ఉంటుంది. ఈ 30 yearsలో మీరు ఎలాంటి చేంజెస్ చూసారు గోవాలో? ఒకప్పుడు ఇంత కన్స్ట్రక్షన్ లేదు, ఇన్ని హౌసెస్ లేవు, చాలా తక్కువ ఉండేది. సో గోవా టూరిజం పెరిగే కొద్దిగా 1990 నుంచి అనుకుంటా, ఐ థింక్ టూరిజంగా బాగా పెరిగిపోయింది గోవా. సో వన్ ఆఫ్ ది హాటెస్ట్ ప్లేస్ అయిపోయింది ఇది బాగా. సో అందుకే చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. మీరు ఎలాంటి చేంజెస్ చూసారు గోవాలో ఈ 30 yearsలో? సో వెన్ వీ వర్ కిడ్స్ అండ్ ఆ టైం అప్పుడు అప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే చాలామంది యూకే టూరిస్టులు ఎక్కువ ఉండేవాళ్ళు ఇక్కడ. ఎస్, చాలామంది యూకే నుంచి వచ్చేవాళ్ళు. దే వుడ్ కమ్ ఫర్ దిస్ నవంబర్ టైంలో వచ్చేసి మార్చ్ వరకు ఉండేవాళ్ళు. అండ్ సమ్మర్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ యూకేకి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇదంతా ప్రామినెంట్ అనమాట, కలంగూట్ ఏరియా, అరంబోల్. 5 months ఇక్కడే ఉంటారా? ఎస్. ఎలా ఇక్కడ అంటే హౌసెస్ రెంట్కి తీసుకొని 5-6 months రెంట్కి తీసుకొని ఉంటారు. ఓకే. అరంబోల్ ఆ ఏరియాలో. ఓకే. ఆ తర్వాత గ్రాడ్యువల్లీ 2000 ఇలా వచ్చేసి 2005-10 ఆ టైం నుంచి యూకే టూరిస్టులు కాస్త తగ్గిపోయారు, రష్యన్స్ బాగా పెరిగారు. సో మేబీ మన గోవా టూరిజం రష్యాలో ఎక్కువ ప్రమోట్ చేశారు అనుకోండి. సో అక్కడి నుంచి టూరిస్టులు ఎక్కువ పెరిగారు. సో స్లోలీ రష్యన్స్ ఎక్కువ అవుతాం స్టార్ట్ అయ్యారు. అండ్ జస్ట్ కరోనాకి కొన్ని 1 year ముందు, బిఫోర్ దట్ రష్యా యుక్రెయిన్ వార్, రష్యన్స్ చాలా బాగా ఎక్కువ మంది వచ్చేవారు. ఓకే. దెన్ ఇన్ 2020 ఆఫ్టర్ లాక్డౌన్ నుంచి మన డొమెస్టిక్ టూరిస్ట్ బాగా పెరిగిపోయారు. సో దిస్ ట్రెండ్ ఉంది. ఇంతకుముందు ఏంటంటే 18-19లో కూడా చిన్నగా స్టార్ట్ అయింది. ఇంతకుముందు డొమెస్టిక్ టూరిస్టులు అంటే వీ వుడ్ సీ ఓన్లీ ఇన్ మార్చ్, సమ్మర్ వెకేషన్ అప్పుడు మన డొమెస్టిక్ టూరిస్టులు ఎక్కువ ఉండేవాళ్ళు. అండ్ డిసెంబర్ ఆ టైంలో ఎక్కువ వచ్చేవారు కూడా కాదు. ఇట్ వుడ్ బి ఆల్వేస్ ఇంటర్నేషనల్ టూరిస్ట్. బట్ ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది, సాటర్డే సండే హాలిడేస్ వచ్చేసాయి. సో ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ ఈవెన్ ఫర్ ద వీకెండ్. సో ఈ డొమెస్టిక్ టూరిస్ట్ ఎక్కువ పెరిగేశారు అలా చిన్నగా. అండ్ సిన్స్ ద వార్ కొంచెం రష్యన్ టూరిస్టులు తగ్గిపోయారు.
ఓకే. సో ఈ డొమెస్టిక్ టూరిస్టులు కంబైన్డ్ విత్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటి జరిగేసరికి దే స్టార్టెడ్ ట్రైంగ్ టు ఇన్వెస్ట్ ఇన్ గో. సో ఇక్కడ 1 బిహెచ్కే కానీ 2 బిహెచ్కే కానీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ రైట్? సి అంటే లొకేషన్ బట్టి ఇక్కడ కూడా ఉంది. లొకేషన్ పాంజిమ్ నుంచి సే మీరు ఒక 10 కిలోమీటర్స్ దూరంలో చూస్తున్నారు అనుకోండి, 2 బిహెచ్కే కుడ్ కాస్ట్ యూ సమ్వేర్ అరౌండ్ 80 lakhs. 80 lakhs 2 బిహెచ్కే 2 BHK. ప్రజెంట్ రైట్స్. Present, like somewhere close to, say, suppose it is just 10 kilometers away. ఓకే. But if it is in Panjim city, 2 BHK can go up to 2 CR. 2 CR. Yes. ఓకే. Okay. It depends again, మళ్ళీ అది గేటెడ్ కమ్యూనిటీనా లేకపోతే స్టాండ్ అలోన్ ప్రాజెక్టా, ఓకే. దాన్ని బట్టి కూడా ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. సో దట్ టూ క్రోర్ కెన్ కమ్ అప్ టు 1.5 ఆల్సో. సార్ నాదొక ప్రశ్న, అంటే గోవాలో ఒక అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కోవడం బెస్టా, ఒక 100 గజాల ప్లేస్ తీసుకోవడం బెస్టా? అంటే మీరు ఏం చెప్తారు? ఇది అంటే ఇన్వెస్టర్ బట్టి ఉంటుంది. ఓకే. Suppose investor is a young person, 30 years, 35 years. He has full life ahead of him. ఓకే. So it would be appropriate for him to invest in land. ఎందుకంటే తను ఓల్డ్ ఏజ్ అయ్యేసరికి the land would have been appreciated. At that time he can either plan a project in that land or he can sell that land and buy a flat or something. బట్ ఇప్పుడు ఫ్లాట్ తీసుకుంటే తన టైం లేటర్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఇట్ వాల్యూ డెప్రిషియేట్ అయిపోతుంది. ఓకే. బట్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ రిటైర్డ్ పర్సన్ హూ ఇస్ సీయింగ్ టు ఇన్వెస్ట్, దెన్ వాళ్ళు ఫ్లాట్ తీసుకోవడం చాలా మంచిది. ఒక మంచి అమ్యూనిటీస్ ఉన్న అపార్ట్మెంట్ కానీ లేకపోతే స్టాండర్లోన్ అయినా మంచి ఏరియా ఉన్న మంచి లొకాలిటీలో చూసుకొని తీసుకోవటం అది బెటర్. రీసేల్ మార్కెట్ ఎలా ఉంది ఇక్కడ? రీసేల్ మార్కెట్ ఫ్లాట్స్కి డిపెండ్స్ అగైన్ ఆన్ నంబర్ ఆఫ్ ఇయర్స్. అప్ టు 10-15 years డెప్రిసియేషన్ అయితే ఉండదు. బట్ మోర్ దెన్ 10 వన్స్ 10 years తర్వాత నుంచి దే కుడ్ బి స్లైట్ డెప్రిసియేషన్. ఓకే. అదే వెయిట్ చేయాలి. ఎస్. సో గోవాలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు? గోవాలో రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఒకవేళ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, గ్యారంటీ ఏంటి? నేనైతే పర్సనల్ ఒపీనియన్, ఐ వుడెంట్ సే డోంట్ ఇన్వెస్ట్. ఓన్లీ మీ పర్సనల్ ఒపీనియన్. I wouldn't say invest in Goa to expect returns. Okay. I would say invest in Goa if you want to escape your environment wherever you are and you want to come here, relax, enjoy. Alantappudu it's better to take some land or flat in Goa. Okay. Just to stay, enjoy the peace surroundings, బీచ్ కానీ వాటర్ ఫాల్స్ కానీ నేచర్లో ఉన్నట్టు ఉండాలంటే ఇక్కడ తీసుకొని ఉండటం బెటర్. అంతేగాని మనం బెంగళూరు, హైదరాబాద్ లాగా మనం ఇన్వెస్ట్ చేసి 1-2 years తర్వాత రిటర్న్స్ రావాలి, అవి మళ్ళీ అమ్మేసుకోవాలి, ఇలా అయితే బిజినెస్ మైండెడ్గా అయితే ఐ వుడెంట్ సే గోవా ఈజ్ దట్ ఆపర్చునిటీ. ఇప్పుడు హాలిడే ఎంజాయ్మెంట్కి అయితే డెఫినెట్లీ మనకు ఒక మంచి ప్రాపర్టీ ఉంది, మన ఫ్రెండ్స్ సర్కిల్కి వాళ్ళకి అందరికీ ఎస్ చూపించుకోవడానికి అయితే బాగుంటుంది. ఎస్. సో చదివింది ఇక్కడే, అవునండి. కెరియర్ అంతా ఇక్కడే మీద. ఎస్. ఎందుకు రియల్ ఎస్టేట్లోకి వచ్చారు? మంచి చదువుకున్నారు, మంచి మంచి జాబ్ ఆఫర్ కూడా మీకు వచ్చినా వదిలేసి రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అడుగుతున్నాను. అలా అంటే యాక్చువల్లీ మా ఫాదర్ ఈ ఏరియా ఇండస్ట్రీలో ఉన్నారు ఫర్ క్వైట్ సమ్ టైమ్ అండ్ గ్రోయింగ్ అప్ ఐ నో అబౌట్, అంటే ఆల్రెడీ ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి డిస్కషన్స్ అన్నీ నాకు తెలుస్తూనే ఉన్నాయి. అండ్ ఐ సీన్ ద ఇండస్ట్రీ చేంజ్ ఎలా మారుతూ ఉంది. జాబ్స్ అండ్ ఆల్ ఏమవుతాయండి, ఇన్ ది ఎండ్ మనం లాస్ట్కి మళ్ళీ వచ్చి ఇక్కడే మంచి పీస్ఫుల్ ప్లేస్లోకి రావాలనుకుంటాం. సో హియర్ ద లైఫ్ ఈజ్ హ్యాపీ. ఈవినింగ్ అయిందంటే యూ కెన్ గో, ఇక్కడ చాలా స్పోర్ట్ యాక్టివిటీస్ ఉంటాయి, రన్నర్స్ ఉంటారు, సైక్లిస్ట్, ట్రైథ్లాన్ అయింది. ఇండియాలో ఫస్ట్ ఐరన్ మ్యాన్ అయ్యేది గోవాలోనే. సో హెల్త్ అండ్ ఫిట్నెస్ వైజ్గా కానీ పీస్, కామ్, మెడిటేషన్ ఇలాంటివన్నీ ఇక్కడ గోవాలో ఉన్నప్పుడు ఇక్కడ వదిలి ఇంకెందుకు వెళ్తాం వేరే చోటికి? దట్స్ ద రీజన్. సో అందుకని బాగా ఇష్టపడి Yes. సో కన్సల్టెన్సీ కంపెనీ పెట్టారు. Yeah. సార్ మీరు కొన్ని నిజాలు మాట్లాడారు. ఏజెంట్ ఆలోచన ఏ విధంగా ఉంటుంది సార్ ప్రజెంట్ ఇక్కడ? సో అంటే ఏజెంట్లు అందరినీ మనం నమ్మలేము. అవునవును, డెఫినెట్లీ. సో కన్సల్టెన్సీ కంపెనీ మనకంటూ ఒక ఆఫీస్ ఉందనుకోండి, సో ఇప్పుడే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది.
మీరు ఎవరికైతే ప్లాట్ అమ్మారో తర్వాత వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా మీరు మాట్లాడుకుంటారు. అలా కాకుండా మధ్యలో చాలామంది ఏజెంట్స్ వస్తూ ఉంటారు. మ్మ్. సో గోవాలో ఎస్పెషల్లీ ఈ ఏజెంట్ల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు? ఒకటైతే రేట్స్ పెరిగిపోతున్నాయి దానివల్ల. ఓకే. సో ఏజెంట్ ఇన్వాల్వ్ అవుతారు. సో క్లయింట్ అప్రోచెస్ ఒక ఏజెంట్. అసలు నేను అనేది ఏంటంటే ఏజెంట్ని ఎంతవరకు ఇక్కడ మనం బిలీవ్ చేయొచ్చు, ఏజెంట్ని ఎంతవరకు మనం నమ్మొచ్చు? సో చూడండి, ఏజెంట్ ఇచ్చే ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అవి మనం చదువుకోవాలి, యూ గో త్రూ ఇట్. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ ఇండివిజువల్గా వేరే కన్సల్టెంట్స్ నుంచి కూడా ఒపీనియన్ తీసుకోవాల్సింది డెఫినెట్గా. బికాస్ సర్టన్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ప్రాపర్టీ కానీ లొకేషన్ కానీ ఏజెంట్స్ విల్ ట్రై టు సెల్ యూ. సో దే మైట్ కవర్ అప్ ఆల్ దోస్ పార్ట్స్. సో మీరు ఇండిపెండెంట్ ఒపీనియన్ డెఫినెట్గా తీసుకోవటం ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ కన్సల్టెన్సీ నుంచి మీరు ఇచ్చే సర్వీసెస్ రియల్ ఎస్టేట్. సో ఇఫ్ ఎనీ ప్రాపర్టీ, సపోజ్ ఇఫ్ ఎనీ క్లయింట్ ఉన్నారు, మీరే అనుకోండి, మీకు ఏమన్నా ప్రాపర్టీ నచ్చింది గోవాలో ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను అప్రోచ్ అయితే మీరు నాకు చెప్పారనుకోండి ఫలానా ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నాను. సో నేను మీ తరపున ఐ విల్ కలెక్ట్ డాక్యుమెంట్స్ అండ్ ఐ విల్ గెట్ ఎ ఇండిపెండెంట్ టైటిల్ రిపోర్ట్. ఓకే. సో ఓనర్షిప్ చూసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. ఫామ్ 1 and 14 సర్వే ప్లాన్ ఇవి కూడా ఇండిపెండెంట్గా తీసుకొని చెక్ చేసుకోవచ్చు. సెకండ్లీ, మీరు కొన్న ఏదైతే ప్రాపర్టీ ఉందో ఫ్లాట్ ఫర్ ఎగ్జాంపుల్, వెదర్ ద బిల్డర్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆర్ వెదర్ ఇట్స్ ఇన్ అ జేవీ. ఓకే. సో వెన్ ఇట్స్ ఇన్ అ జాయింట్ వెంచర్, ఓనర్ ఇస్ డిఫరెంట్, డెవలపర్ ఇస్ డిఫరెంట్. ఎస్. సో వాళ్ళ మధ్యలో ఉన్న ఎంఓయూ అలాంటిది. ఓకే, సూపర్. సో మీకు మీరు జస్ట్ ఫ్లాట్ వరకే చూసుకుంటారు, అది ఎంత కట్టాలి ఎంత అని, తర్వాత రెడీ అయిద్దా లేదా, ఇది వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలంటే ఓనర్కి డెవలపర్కి మధ్యలో ఉన్న ఎంఓయూ ఎలాంటిది, ఓకే, ఆ కాంట్రాక్ట్ కూడా ఇట్స్ ఇంపార్టెంట్ టు నో. సో ఇవన్నీ స్క్రూటినీ చేసుకొని 1 or 2 అడ్వకేట్స్ నుంచి వీ కెన్ గెట్ అన్ 1 or ఒపీనియన్. 2 advocates. ఎస్. ఓకే. So we can get reputed advocates which we can get Okay. an opinion. ఓకే. Then they owners can make, clients can make a informed decision whether to buy or no. Okay. అది. సో ఈ ప్రాసెస్ అంతా ఎన్ని రోజులు పడుతుంది? అంటే ఒకవేళ నేను ప్రాపర్టీ కొందాం అనుకున్నాను, మీ దగ్గరికి వచ్చాను, Yeah. సో మీతో చెప్పి వెళ్ళిపోతే సరిపోతుందా, లేకుంటే అదంతా మనమే దగ్గరుండి చూసుకోవడం కూడా ఒక రకంగా ఒక ఎక్స్పీరియన్స్ లాగా? లేదు, మీరు రావాల్సిన అవసరం కూడా లేదు. మీకు నెట్లో ఏదో గోవాలో ప్రాపర్టీ కనిపించింది, నచ్చింది అనుకోండి, మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. యూ కెన్ గెట్ దర్ కాంటాక్ట్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ యూ కెన్ ఇన్ఫార్మ్ మీ అబౌట్ యువర్ చాయిస్. Okay. Then I will approach them on your behalf. So I'll be acting on your behalf. And then I will get a independent report and everything. Apart from what builder will give you. ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు చేశారు సార్ మీరు? అంటే ఎక్కువ గేటెడ్ కమ్యూనిటీయా లేకపోతే? మేము యూజువల్లీ స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్స్ చేస్తూ Standalone ఉంటాం. projects, okay. డోనాపాలా, ఓల్డ్ గోవా, కోర్లెం ఈ ఏరియాస్లో చేస్తాం. డోనాపాలా. ఓకే. Yeah. So when my father started journey, he was a contractor. So మేము government contractors as well as construction in standalone apartments ఓకే. and also consultancy. ఓకే. Yeah. ఎంతమంది ఉన్నారు సార్ హ్యాపీ కస్టమర్స్ మీ కెరియర్లో? ఇయర్లో మేము, సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి నోటీస్ చేశారు మై ఫాదర్, దట్ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి ఓకే. బట్ వాస్తు అనేది చూడరు ఇక్కడ ఇక్కడ. అసలు వాస్తు చూడరా? ఇక్కడ వాస్తు చూసేది చాలా తక్కువ. ఎందుకని? జస్ట్ నమ్మకం లేదు ఇంకా ఇక్కడ. అంటే ఈ state ఇప్పుడు లో? జస్ట్ సే ఒక 5-10 years నుంచి చిన్నగా స్టార్ట్ అయింది. సో పీపుల్ ఇంతకుముందు ఓన్లీ గుమ్మం చూసుకునేవాళ్ళు, ఎంట్రీ. ఓకే. ఇప్పుడు ఎంట్రీ కాకుండా కిచెన్ ఆగ్నేయంలో ఉందా లేదా, ఓకే. ఇలాంటివన్నీ చూసుకోవటం స్టార్ట్ చేశారు. కాస్త కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా మిగతా స్టేట్స్లో పోల్చుకుంటే. ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది కాస్త ఇంటి హౌస్ లోపల రాగానే కాస్త కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అది? అది గవర్నమెంట్ రూలా లేకుంటే ఇలా ఇక్కడ అలవాటు పడి? ఇక్కడ ఎలా అంటే మ్యాండేటరీ, మీరు 4.5 meters సెట్ బ్యాక్స్ ఖచ్చితంగా వదలాలి ఓకే. ఏ ప్రాపర్టీలో అయినా, డిపెండింగ్ ఆన్ ద జోన్ ఆఫ్ కోర్స్. సో ప్రతి బిల్డింగ్కి 4 పక్కల 4 మీటర్లు అండ్ మెయిన్ ఎంట్రీ వైపు 4.5 మీటర్లు ఓకే. ఫర్ ఫైర్ బ్రిగేడ్ టు కమ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఇవి ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఓకే. సో అందుకని మీకు బిల్డింగ్స్ మధ్యలో స్పేషియస్గా
అలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ బాల్కనీస్ ఇస్తూ ఉంటారు. సో ఎంతైతే స్పేస్ యూటిలైజ్ చేయాలో ఎఫిషియెంట్గా అంత ట్రై కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ హౌసెస్ అన్ని ఒకలానే ఉంటాయి టాప్ ఫ్లోర్. ఏంటి అదేమన్నా రూలా? అంటే ఇక్కడ రెయిన్స్ ఎక్కువ కాబట్టి ఓకే. ఫ్లాట్ స్లాబ్ పైన టెర్రస్ కానీ చాలా తక్కువ. ఎందుకంటే చూద్దామని కనిపించట్లేదు ఫస్ట్. లేదు లేదు లేదు, ఖచ్చితంగా మన గోవా కానీ కేరళ కానీ మీరు చూసారండి, రూఫ్ ఉంటుంది. స్లోపింగ్ స్లాబ్ కానీ రూఫ్ కానీ ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఓకే. ఎందుకంటే ఇక్కడ అయ్యే రెయిన్ఫాల్ చాలా ఎక్కువ రెయిన్ఫాల్ అవుతుంది. ఏంటి సార్ అంటే వర్షాకాలం మా టైం ఎలా ఉంటుంది గోవా? వర్షాకాలం అదొక వేరే బ్యూటీ అన్నమాట. ఓకే. సో ఈ టైం శీతాకాలం వచ్చేది జస్ట్ టూరిస్ట్ వీళ్ళందరూ. బట్ రైనీ సీజన్ గోవా విల్ బి ఫుల్ గ్రీన్. ఎక్కడ చూసినా గ్రీన్ 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 కవర్ ఉంటుంది. మీకు శీతాకాలంలో అనిపిస్తుంది, మాకైతే సమ్మర్లో ఉంది. సో హైదరాబాద్ అయితే చలితో వణికిపోతుంది. గోవాలో ఇక్కడ ఆల్ ఇయర్ రౌండ్ అట్లీస్ట్ 33 డిగ్రీస్ ఉంటుంది అండి. సో ఇదైతే మాకు అలవాటు అయిపోయింది. సో కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం క్లైమేట్ హ్యూమిడ్ ఎక్కువ అనిపిస్తుంది. రైట్. సో ఇంకా ఎలా అనిపిస్తుంది సార్ మొత్తం మీద ఒక తెలుగువాడిగా రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్ బిజినెస్ చేస్తూ ఒక కంపెనీని స్థాపించి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా ఇంకా రియల్ ఎస్టేట్లో మీరు అచీవ్మెంట్స్ అన్నీ అయ్యారా? ఇంకేమన్నా చేయాలంటున్నా? అయ్యారు అన్నట్టయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. ఇంకా వీ హ్యావ్ టు స్టార్ట్ నౌ ఫ్రమ్ కాంట్రాక్టర్ టు బిల్డర్ టు నౌ వీఆర్ హ్యావింగ్ కన్సల్టెన్సీ. సో ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఫోకస్ మోర్ ఆన్ కీపింగ్ క్లయింట్స్ హ్యాపీ. ఓకే. సో ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది క్లియర్గా ఉండాలి. ఓకే. సో రిజిస్ట్రేషన్స్ ఎలా ఉంటాయి సార్ ఇక్కడ? అంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం, నామ్స్ ప్రకారం ఇక్కడ మనకి డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయండి. బేస్డ్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ ద ఫ్లాట్ ఆర్ ద ప్రాపర్టీ డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి. ఆ స్లాబ్స్ ప్రకారంగా 3% స్టాంప్ డ్యూటీ, 3% రిజిస్ట్రేషన్, సో అప్ టు 50 lakhs, అబవ్ 50 lakhs 1% TDS, అలాగే సో ఇంత వేరియేషన్ ఉంటుంది. దట్స్ ఇట్. ఓకే. అది ఒకటి అడ్వకేట్ ఫీజు కడితే చాలు. ఓకే. ఇంకా ఎలాంటి ఖర్చులు ఉండవు. సో లోన్స్ ఎలా ఇక్కడ? హౌసింగ్ లోన్స్ ఉన్నాయండి. ఈజీ ప్రాసెస్. అది కూడా మీరు మీ కన్సల్టెన్సీలో ఇంక్లూడింగ్ ఆఫ్ కోర్స్ మీరే చూస్తుంటారా? అంటే ఓవర్ ద ఇయర్స్ ఈ క్లయింట్స్ అందరి లీగల్ వర్క్ వల్ల బ్యాంక్స్ కూడా తెలుసు, SBI కానీ యూనియన్, కెనరా బ్యాంక్ వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. సో లోన్స్ కానీ ఏమైనా కావాలన్నా దే విల్ ప్రాసెస్ ఇట్. ఓకే. సో మా కన్సల్టెన్సీ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తుంది. సో ఇప్పుడు కొత్తగా ఎక్కువ మంది వేరే స్టేట్స్ నుంచి వచ్చి గోవాలో ఎక్కువ ప్రాపర్టీస్ కొంటున్నారని చెప్పి మేము విన్నాం. సో అది కూడా ఒక పర్టికులర్గా ఒక ఏరియాలో కొంటున్నారని వినిపిస్తున్నమాట. మీ వరకు వచ్చింది అది? వచ్చిందండి. ఎక్కడండి? సో నార్త్ గోవానే ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు. ద థింగ్ ఇస్ అదే చెప్తా, సంబడి పర్చేసెస్ దెన్ దేర్ ఫ్రెండ్స్. ఎందుకు సార్ నార్త్ గోవా అని అందరూ ఎందుకంటే ఇలా అలవాటు పడిపోయారా? లేకపోతే సౌత్ గోవాలో కూడా నెంబర్ ఆఫ్ బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, మంచి మంచి బీచెస్ ఉన్నాయి. వాళ్ళకి గైడెన్స్ లేదు. అదే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. సో వాళ్ళు టూరిస్ట్గా వచ్చారు, నార్త్ గోవా చూసుకున్నారు, అక్కడే అనుకుని కొనేసుకుంటున్నారు. బట్ వాస్తవం గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. ఎస్, ప్రాపర్ రీసెర్చ్ చేస్తే ఐ ఫీల్ సౌత్, సెంట్రల్, నార్త్లో టువర్డ్స్ ద మెయిన్ ల్యాండ్, దీస్ ఆర్ మోర్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ప్లేసెస్ అన్నమాట. ఓకే. అండ్ మోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ. కానీ రిలయన్స్ అంబానీ, అదానీ కూడా గోవాలో చాలా పెద్ద ప్రాపర్టీస్ కొన్నారు అని వినిపించిన మాట ఈ మధ్యకాలంలో. ఎంతవరకు నిజం? నాకు తెలియదు. సో రిలయన్స్ వాళ్ళది అలా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటి ప్రస్తుతం అయితే లేవు. హౌస్ ఆఫ్ లోదా ఇలాంటి కొన్ని బాంబే, ఢిల్లీ డెవలపర్స్ వాళ్ళ అయితే ఉన్నాయి. డైరెక్ట్గా రిలయన్స్ కానీ అదానీ వాళ్ళు కానీ ప్రస్తుతానికైతే ఏం స్టార్ట్ చేయలేదు. ఓకే. సో ఒకసారి మీ పర్సనల్గా మళ్ళీ వచ్చేద్దాం. మీ ఫాదర్ కాంట్రాక్టర్, మీరేమో రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నారు. ఎప్పుడన్నా మీ ఫాదర్ చేసే వర్క్స్లో మీరు సబ్ కాంట్రాక్ట్గా చేశారా? అంటే దాంట్లో కూడా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నాలు చేశారా? ఐడింగ్ గట్టి ఉంది. మీ ఫాదర్ కాంట్రాక్టర్. అవునండి. మీరు కంప్లీట్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నారు. సో మీ ఫాదర్ చాలా పెద్ద ప్రాజెక్టులు అయితే ఇక్కడ రన్ చేశారు. సో కాంట్రాక్టర్గా కూడా మీరు ఏమన్నా ప్రయోగం చేశారా? అంటే మీ ఫాదర్ దగ్గర కొన్ని వర్క్స్ తీసుకొని మీ ఓన్గా చేశారా?
అంటే గ్రాడ్యువల్గా ఇనీషియలీ ఆయన ఎక్కువ మేనేజ్ చేసేవాళ్ళు. ఐ వుడ్ విజిట్ అండ్ బీ ఆన్ ద సైట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఓకే. సో ఓవర్ ద పీరియడ్ ఎలా అయితే అంటే ఆయన విజిట్స్ తక్కువ అవుతాయి, ఓకే. నా నా ప్రెజెన్స్ ఎక్కువ అయింది. ఓకే. సో నౌ హీ మేనేజెస్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ ఆఫీస్ ఇట్ సెల్ఫ్. ఓకే. సైట్ విజిట్స్ తక్కువ. సో ఐఎమ్ మోర్ ఆన్ సైట్. ఓకే. యా. సో తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు సార్ ఇక్కడ? అంటే చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్ పరంగా తీసుకున్నామంటే తెలుగు వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ దృష్టికి వచ్చిన ప్రకారం? చాలా మంది ఉన్నారండి. బట్ ద థింగ్ ఇస్ అలా వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ కాన్సెన్స్ తెలుస్తానికి. అదర్వైజ్ వింటూ ఉంటాం కాబట్టి తెలుసు చాలామంది మోర్జింలో కానీ, నాట్ జస్ట్ అక్కడ కాదు, ఇంకా ఓల్డ్ గోవా, కోర్లం ఇటువైపు కూడా చాలా మంది ఇన్వెస్ట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ దిస్ వన్ ట్రెండ్ ఏదైతే స్టార్ట్ అవుతుంది, ఓకే. wherein people rent ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోటల్స్ కానీ ఓకే. హౌసెస్ కానీ రెంట్కి తీసేసుకొని అవి వాళ్ళు ఇండిపెండెంట్గా టూరిస్టులకి చేస్తున్నారు. ఓకే. సో ఒక 4-5 బంగ్లోస్ రెంట్కి తీసేసుకోవటం, దెన్ డూ సమ్ ఇంటీరియర్ వర్క్స్ ఇన్ ఆల్ దట్ 4-5 బంగ్లోస్ అండ్ దెన్ రెంట్ ఇట్ అవుట్ ఆన్ డే బేసిస్. సార్ న్యూ ఎయిర్పోర్ట్ సైడ్ ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్? ఆల్రెడీ మోపా సైడ్ అయితే రేట్స్ ఇన్ఫ్లేట్ అయ్యే ఉన్నాయి. మోపా. ఎస్. ఓకే. న్యూ ఎయిర్పోర్ట్ ఇప్పుడు వచ్చింది మోపాలో. ఓకే. సో బికాస్ దట్ ప్రాజెక్ట్ టుక్ సమ్ టైమ్, ఆల్రెడీ ఆ ఏరియాలో ఉన్న ల్యాండ్స్ అన్నీ ప్రస్తుతం అయితే ముందు ఏరియా కన్నా ఇప్పుడు ఇన్ఫ్లేట్ అయ్యే ఉంది. ఓకే. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే టూరిస్ట్ ఫుట్ఫాల్ పెరిగేదే, తగ్గేదైతే లేదు. అవును. సో ల్యాండ్ ప్రైజెస్ కూడా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో యూ కెన్ ఇట్స్ ఆల్వేస్ అ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్. ఓకే. సో ఇఫ్ యూ ఇన్వెస్ట్ నౌ, మేబీ 2 years down the lane, you will get good returns. ఓకే. అలా. సో ఫైనల్గా అంటే మీ కన్సల్టెన్సీ నుంచి మీరు ఇప్పుడు చాలామంది గోవాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఎన్ఆర్ఐలు కావచ్చు, చాలామంది తెలుగు వాళ్ళు కావచ్చు, అదర్ స్టేట్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ కన్సల్టెన్సీ నుంచి మీరు ఒకవేళ ఇక్కడ మీ ప్రాపర్టీ కొనాలంటే మీరు మీ సర్వీస్ అనేది ఎలా ఉంటుంది? సో మీరు ఇచ్చే గ్యారంటీ ఏంటి? సో వాట్ వీ ట్రై టు డూ, మేమేం ట్రై చేస్తామంటే టు కీప్ ఇట్ క్లియర్. సో వీ డోంట్ టేక్ ఎనీ కమిషన్ ఫ్రమ్ బిల్డర్ or any project or developer or as such. We are totally that when a person contacts us saying that client ఎవరైనా కాంటాక్ట్ చేసి మాకు ఈ పలానా ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ ఉందంటే, దెన్ వీ గెట్ ఇన్ టచ్ విత్ వాట్ ఎవర్ ప్రాపర్టీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో దాని మీద, అండ్ ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇవన్నీ డాక్యుమెంటేషన్ కానీ వెదర్ ఇంకా ఆ ఏరియాలో ఏమైనా ప్రాబ్లమ్, మనకున్న బడ్జెట్ని బట్టి వాళ్ళకి ఆ బడ్జెట్ తగ్గట్టు ఎక్కడ కావాలంటే అక్కడ. సో వాళ్ళ ఒపీనియన్ అడిగారు అనుకోండి, లైక్ విచ్ ఇస్ అ బెటర్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అండ్ విచ్ సైడ్ చూస్తాం, ఐ విల్ డెఫినెట్లీ గివ్ ద సజెషన్. అండ్ if I know any particular person who is developing that side, then I will suggest it to them. Yeah. So it is always important ఏంటంటే take an independent opinion. Okay. Then just don't blindly follow the developer or the builder and invest in any project. సో వంశీకృష్ణ గారు డే 1 Yes. రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ చెక్ ఎంత తీసుకున్నారు? మీరు చేసిన అతి పెద్ద ప్రాజెక్ట్ ఏంటి? చెక్ అనేది ఏమి ఉండదండి ఫ్యామిలీ బిజినెస్ లో. ఓకే. జస్ట్ పార్ట్ బిజినెస్ అయినా కానీ మీరు చేసిన ఫస్ట్ సేల్, అది ఆ మెమరీ అయితే గుర్తుంటుంది కదా మీకు. ఓ ప్రాపర్టీ అమ్మినప్పుడు, ఫస్ట్ ప్రాపర్టీ అమ్మినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత ఒక చెక్ అంటే ఎంతో కొంత అమౌంట్ చూసినప్పుడు గుర్తుండిపోయింది కదా. యాక్చువల్లీ ఏమవుతుందంటే లీగల్ సైడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, లీగల్ సైడ్ ఆఫ్ ద ఫ్లాట్స్ కూడా నేనే చూసేవాడిని. ఓకే. సో సిట్టింగ్ విత్ ది అడ్వకేట్, డ్రాఫ్టింగ్ కానీ ఇవన్నీ అవి కూడా నేను చూసుకునేవాడిని. ప్లస్ మా వచ్చే క్లయింట్స్ వాళ్ళ హోమ్ లోన్ కూడా నేనే చూసేవాడిని. Okay. సో ఇవన్నీ అమౌంట్స్ డెఫినెట్గా చూసేవాడిని, ఎంత ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, ఎంత శాంక్షన్ అయింది, ఎంత డిస్బర్స్ అయింది. ఓకే. సో ఇవన్నీ చూస్తాం, అమౌంట్స్ చూస్తాం అయితే ఉండేది సరే. డెఫినెట్గా. ఓకే. మీరు Yeah. చేసిన అతిపెద్ద ప్రాజెక్ట్, సేల్ చేసిన అతిపెద్ద ప్రాజెక్ట్ ప్రస్తుతం మీ కెరియర్లో? ప్రస్తుతం ఇప్పుడు మేము చేస్తున్నాం ఒక 16 అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అది. ఓకే. సో దట్ ఈస్ ద వన్. సో వాట్ వీ డూ ఇస్ మేము సైమల్టేనియస్గా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రన్ చేయం. ఓకే.
That has been the principle. ఓకే, వన్ బై To వన్. do one project at a time. ఓకే That consumes time, growth కూడా restrict చేసిద్ది, ఓకే. but financially that is more safe. And client trust కూడా build up అయింది. When the client knows that builder is totally invested in only in one project and they don't have other projects, they know there is no financial diversions to other projects. ఓకే. They feel it's safe. So క్లయింట్స్ అనేది ప్రధానంగా ఎలాంటి డౌట్స్ అడుగుతుంటారు, ఎస్పెషల్లీ గోవాలో ఒక ప్రాపర్టీ కొనే ముందు? మీరు చాలా మంది క్లయింట్స్ చూసుంటారు. సో వాళ్ళ డౌట్స్ ఎలా ఉంటాయి బేసిక్ గోవా మీద, ఒక ప్రాపర్టీ మీద ఎస్పెషల్లీ? వాళ్ళు generally how to go about the procedure. So they wouldn't know how to go about the procedure. So అవి ఫస్ట్ టోకెన్ అమౌంట్ తీసుకొని తర్వాత డాక్యుమెంటేషన్, లోన్ శాంక్షనింగ్ ఇవన్నీ చేసుకో. సో ఈ ఐడియా, ఈ ప్రాసెస్ అంతా మేము గైడ్ చేస్తూ ఉంటాము. ఓకే. సో దే ఫాలో అస్ యాజ్ వీ గైడ్. సో ఇన్ ది ఎండ్ దెన్ లోన్ శాంక్షన్ అయింది, దెన్ వీ ఎగ్జిక్యూట్ అగ్రిమెంట్ అండ్ ఆల్. మీరు చెప్పిన దాంట్లో నాకు లీగల్గా వెరీ స్ట్రాంగ్ టీమ్ అయితే మీ దగ్గర ఉంది. ఎస్. సో మీరు చెప్పిన వరకు ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో అనుకున్నాం. సో లీగల్గా అయితే చాలా స్ట్రాంగ్ టీం ఉంది. సో Yes. స్ట్రాంగ్ నెట్వర్క్ కూడా ఇక్కడ మనకు ఉంది. సో చాలా మంది ఎన్ఆర్ఐలు ఇప్పుడు గోవాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మరి ఎన్ఆర్ఐలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? సలహా అంటే అదే అండి, ఆల్వేస్ టేక్ అన్ ఇండిపెండెంట్ ఒపీనియన్ అండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్. సో యూ డోంట్ గెట్ ఫూల్డ్ బై అడ్వర్టైజ్మెంట్. ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ నమ్మకం. Advertisement అంటే it could be true, it can't be true. But when you are investing your life savings or whatever part of your hard earned money into it, it is definitely worth కొంచెం స్పెండ్ చేసుకొని ఒక కన్సల్టెంట్ అప్రోచ్ అయ్యి ఆ ప్రాపర్టీ గురించి కనుక్కోవాలి. ఓకే. అండ్ ఒపీనియన్ తీసుకోండి, సిమిలర్ ప్రాజెక్ట్స్ని కంపేర్ చేసుకోండి, సీ వేర్ యువర్ మనీ ఈస్ గివింగ్ గుడ్ వర్త్. సార్, ఒక ప్రాపర్టీ అమ్మిన తర్వాత ఒక కస్టమర్కి ఆ ప్రాపర్టీకి సంబంధించి మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అంటే మీ ద్వారా సేల్ అయింది కాబట్టి మీరు రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు, ఆ ప్రాబ్లం క్లియర్ చేయడానికి మీరు రెడీగా ఉంటారు? డెఫినెట్గా వాట్ ఎవర్ అసలు ముందు ఫస్ట్ ప్లేస్లో ప్రాబ్లం అరైజ్ కాకుండా ఓకే, we will try to keep every transaction, every detail that we know, that we maintain clarity with the client. అలాంటి ఫేస్ చేశారా? ఇప్పటి వరకు అయితే ఐ హావ్ నెవర్ ఫేస్డ్ ఎనీ సచ్ థింగ్, బికాస్ ఫ్రమ్ డే వన్ వాట్ ఎవర్ ఎక్స్పెన్స్ ఏదైతే ఉందో సేమ్ ఎక్స్పెన్స్ మనం క్లియర్గా క్లయింట్కి కన్వే చేస్తాం. అండ్ దెర్ హెస్ నెవర్ బీన్ టైమ్ దట్ ఒక ప్రైస్ అగ్రీ అయిపోయి కంప్లీట్ అయినాక వేరే ప్రైస్ డిమాండ్ చేస్తాం. This is never has been. Okay. So whatever has been agreed on day one is always the same amount which we have demanded in the end. ఒకసారి మీ కంపెనీ నేము, మీ వెబ్సైట్ ఒకసారి మాకు చెప్తారా? సో వెబ్సైట్ పర్టికులర్గా ఇది లేదండి. సో మా కంపెనీ పేరు ఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఓకే. ఓకే, సో వీఆర్ బేస్డ్ ఇన్ పంజిమ్. ఓకే, పంజిమ్. యా, అండ్ వీ హ్యావ్ కన్సల్టెన్సీస్, క్లియర్ విజన్ కన్సల్టెన్సీ. సో యా, సో దే కెన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? డెఫినెట్ మొబైల్ నంబర్ ద్వారా. మొబైల్ నెంబర్ మాకు చూడండి. సో వాట్సాప్ నంబర్ ఇస్ 9405332937. సో దీంట్లో కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏమన్నా ఉన్నాయో అవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనం ప్రజెంట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఈ ఇంటర్వ్యూ ఇంతవరకే పెట్టేద్దాం. కానీ మీ ద్వారా నాకు ఆంధ్ర సంఘం వాళ్ళు కూడా అందరూ పరిచయం అయితే సో మనందరం కూర్చొని ఒక స్పెషల్ డిబేట్ అయితే పెట్టుకుంటాం. డెఫినెట్లీ గోవాలో ఎలా ఉంటుంది ఎందుకంటే మీరు ప్రెసిడెంట్ ఉన్నారు, మీరు జనరల్ సెక్రటరీ. అవునండి. సో అందరితో కూర్చొని ఒకసారి పూర్తి డిస్కషన్ చేసిన తర్వాత సో నిజంగా మేమన్నట్టు తెలుగు వాళ్ళు కూడా గోవాలో వన్ ఆఫ్ ది కీ రోల్ అయితే పోషిస్తున్నారు. సో ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ అండి వంశీకృష్ణ గారు. వెరీ మచ్. సో ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా ఐ థింక్. అవునండి. సో గోవా వచ్చిన తర్వాత మాకు ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. సో చాలా మంది ఎవరైనా గోవా వచ్చి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మటుకు ఖచ్చితంగా వంశీకృష్ణ గారిని అయితే మీరు కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే కాంటాక్ట్ అయ్యారంటే మటుకు ఖచ్చితంగా మీరు కొన్నా కూడా పోయిందంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళ దగ్గర నుంచి అయితే వస్తుంది. వాటర్ స్టూడియో. మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422.